ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి రూపకంగా మొదటిసారిగా మనము ఈ భువనగిరి అసెంబ్లీ పరిధిలో బీబీనగర్ పిఎస్సిఎస్ ఇంత బ్రహ్మాండంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ టైంలో గ్రామాన అందరూ రైతుల పక్షాన మీరు నిలబడాలని చెప్పేసి మనపై నమ్మకం ఉంచి మన ఎమ్మెల్యే గారు ఈ పదవి ఇచ్చారు. కాబట్టి ఆయన కృతజ్ఞతగా మనం ఈరోజు స్వాగతం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఏదైతే నమ్మకం ఉంచి ఏదైతే విశ్వాసంతో మాకు ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి గ్రామాన ప్రతి రైతు పక్షాన నిలబడి రేపు రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళ పక్షాన నిలబడి రైతు ధాన్యం కొనుగోలు విషయం ఏదైతే ఉందో మరియు వాళ్లకు విత్తనాలు సప్లై చేయడం ఏదైతే ఉందో యూరియా గ్రోమర్ అటువంటి ఏదైనా సరే ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అందించినా డీసీఓ గారు మరి ఎమ్మెల్యే గారి సహకారంతో రైతులందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్లకు సరైన విత్తనాలు కావచ్చు యూరియా ఇటువంటివి కూడా ఎలాంటి లోటు లేకుండా వాళ్ళకు అందించి రేపు రాబోయే ధాన్యం కొనుగోలు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి గ్రామాన రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసేలా మేము కృషి చేస్తాం. ఎందుకంటే మన మండలం మొత్తం మూసీ పరివాహక ప్రాంతం, మన మండలం మాక్సిమం మనం మూసీ వాటర్ తోని పంట పండిస్తాం కాబట్టి ఎక్కువ మొత్తంలో వరి పంటకం ఎక్కువ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నీటి సమస్య రాకుండా మనకు ఏదైతే ప్రధాన కాలువలు ఉన్నాయో బునాదిగాని కాలువ, బొల్లపల్లి కాలువ, ఈ కాలువలను కూడా ఎమ్మెల్యే గారు మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు కాబట్టి ఏది అడిగినా సరే ఎన్ని కోట్లైనా సరే ఫండ్ తీసుకొచ్చి మన బునాదిగాని కాలువ, బొల్లపల్లి కాలువ డెవలప్మెంట్ కు కృషి చేయడంలో మొదటి వరుసలో ఉంటాడు. కాబట్టి మనం కూడా రైతులందరూ ఈ రెండు కాలువలను పూర్తి చేసుకుంటే మన బీబీనగర్ మండలం మొత్తం సస్యశ్యామలమే కాకుండా మన ముందున్న మండలం భువనగిరి, ఒలిగొండ ఇటు ఈ మండలాలకు కూడా మన వాటరు ఎడతెరిపి లేకుండా వెళ్తుంది. కాబట్టి రైతులందరూ కూడా భూమి ఇవ్వడంలో కావచ్చు ఏ విషయంలో సరే ఈ కాలువను డెవలప్ చేసుకొని రానున్న రోజుల్లో మన బీబీనగర్ మండల్ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలని చెప్పేసి మేము అందరినీ మరొక్కసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎల్లవేళలా మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి సమయం దొరికినప్పుడల్లా హైదరాబాద్ లో మినిస్టర్లను కలుసుకుంటా మన ప్రధాన సమస్యలైన ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు రోడ్లు, ఈ మండలంలో ఏవైతే ముఖ్యమైన వంతెనలు బ్రిడ్జ్లు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో, ప్లస్ కాలువలు ఉన్నాయో ఇవే ప్రధాన సమస్యలుగా తీసుకొని ప్రతి తండా కూడా హ్యామ్ ద్వారా కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ ద్వారా కావచ్చు ప్రతి తండా గ్రామానికి కూడా కనెక్టింగ్ రోడ్లు వేయాలనే ముఖ్య సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన 2.5-3 సంవత్సరాలలోనే మన మండలంలో ఎన్నో రోడ్లు వేసి కాలువల వెడల్పు కూడా కృషి చేస్తున్నాడు. ప్లస్ ప్రతి పంటకు కూడా సొంత నిధులతోని, ఎందుకంటే మన మూసీ కాలువ మీకు తెలుసు అందరికీ గుర్రపు డెక్ అంతా పేరుకొని పోయి రైతులందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. ప్రతి రైతుకు పంట వేసే సమయంలో ముందుగా హిటాచీలో అవన్నీ పంపించి ఎంతో వ్యయ ప్రశ్నలకు ఓర్చి కూడా మనకు నీరందించే ఉద్దేశంతో ముందున్న కాబట్టి మనం రైతులందరూ కూడా చప్పట్లతోనే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకొకటి ఇప్పుడు పెద్దలందరూ అన్నట్టు ఇప్పుడు చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పాలకవర్గ సభ్యులే కావచ్చు, మీకేదో ఈ పదవి వచ్చింది పక్కగాని కాదు, అందరినీ కూడా మీరు గ్రామాన కోఆర్డినేట్ చేసుకొని, ఎందుకంటే మన పార్టీకి రైతుల మద్దతు ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతుల పక్షాన నిలబడి రైతుల సమస్యలు తీర్చి రేపు రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షితం అయ్యేలా చూసి మీరందరూ కూడా బీబీనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో మీరందరూ పాల్గొంచుకోవాలని కృషి చేస్తూ మేము కూడా వాస్తవానికి బీబీనగర్ మండలంలో ఇంతకుముందుకు ఎంపీపో జెడ్పీటీసీ కావాలని అనుకున్నాం. పక్కకు తప్పినట్టు కాదు, వ్యవసాయం రైతుల పక్షాన నిలబడి, ఎందుకంటే అందరూ కూడా ఒకటే పదవిలో ఉండలేరు, కొందరికి రైతుల పక్షాన నిలబడే అవకాశం నాకు ఈ విధంగా భగవంతుడు ఇచ్చినందుకు నేను భగవంతునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎందుకంటే రైతు వెన్నుముక దేశానికి కాబట్టి రైతులను చైతన్యపరచుకుంటా రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ లో నేను పాల్పంచుకుంటా అని మరొకసారి
తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయంలో నాకు డైరెక్ట్ రాలేదు ఇంతవరకు పదవి. మండల కాంగ్రెస్ పార్టీ అవన్నీ పార్టీ పదవులు చేసినా కానీ డైరెక్ట్ కుర్చీలో కూర్చునే పదవితో మీరే ఇచ్చారు. కాబట్టి మేము ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మండలి సహకరించిన పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా